జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లు ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ డివిజన్లను 300 డివిజన్లకు పెంచడం జరిగింది. అందులో భాగంగా ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని అస్తనాపురం డివిజన్ని 2 డివిజన్లుగా చేయడం జరిగింది. ఒకటి బైరమాల్గూడ డివిజన్గా మరియు అస్తనాపురం డివిజన్గా చేయడం జరిగింది. గమ్మత్ ఏం జరిగిందంటే అస్తనాపురం డివిజన్ పరిధిలో ఉన్నటువంటి కాలనీలు అస్తనాపురం చౌరస్తాకు సంబంధించింది అస్తనాపురం డివిజన్గా నామకరణం చేసే బదులు దాన్ని సాగరింగ్ రోడ్ అవతల ఉన్నటువంటి ఈ బైరమాల్గూడ పేరు తెచ్చి ఈ అస్తనాపురం డివిజన్లో పెట్టడం జరుగుతుంది. ఈ అస్తనాపురానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. పలు కాలనీలకు అస్తనాపురం మెయిన్ రోడ్డు పక్కన అస్తనాపురం సెంట్రల్ కాలనీ ఉంటుంది, అస్తనాపురం సౌత్ కాలనీ ఉంటుంది, అస్తనాపురం నార్త్ కాలనీ ఉంటుంది, మరియు అస్తనాపురం సిరిడి సాయి నగరు, మరియు టీచర్స్ కాలనీ, మరియు సరస్వతి నగర్, మల్లికార్జున నగర్, సంతోష్ మాత కాలనీ, ఇంద్రప్రస్థ కాలనీ, మరియు శ్రీరమణ కాలనీ, ఇవన్నీ జడిపిరోల లోపల ఉన్నటువంటి భాగాలు మొత్తము బైరమాల్గూడ కింద చేయడం జరిగిందంట. బైరమాల్గూడకు అస్తనాపురానికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే బైరమాల్గూడ అనేది చెరువు అవతల ఉంటుంది, సాగర్ రింగ్ రోడ్ అవతలకి వస్తుంది బైరమాల్గూడ అనేది. మరి ఎందుకో ఎట్లా జిహెచ్ఎంసీ అధికారుల పొరపాట లేకపోతే మరి ఎవరు చేసిరో కానీ దాన్ని అస్తనాపురం భౌగోళిక స్థానాన్ని మార్చి కాలనీలు మెయిన్ అస్తనాపురం చౌరస్తనే బొడ్రాయి లాంటిది. మెయిన్ చౌరస్తాగా అస్తనాపురం డివిజన్కి ఉండవలసింది చౌరస్తా ఉండాలి తప్పనిసరిగా. దాన్ని వదిలిపెట్టి లోపలి కాలనీలకు అస్తనాపురం పేరు పెట్టడం జరిగిందని తెలుస్తుంది. కాబట్టి కొత్తదానికి అస్తనాపురం డివిజన్ అనేది పాత డివిజను, అస్తనాపురం డివిజన్ ఇంకో డివిజన్గా చేశారు కాబట్టి ఆ డివిజన్కి కొత్త పేరు పెట్టాలి. లేకపోతే అగ్రికల్చర్ కాలనీ ఈ డివిజన్ అని పెట్టండి, తప్పే ఉంది. లేకపోతే వేరే పేరు పెట్టండి. కానీ అస్తనాపురం డివిజన్ భౌగోళికంగా ఉన్నటువంటి కాలనీలను తీసేసేసి బైరమాల్గూడ అనేది పేరు లేనిది తీసుకొచ్చి అస్తనాపురంలో పెట్టడం ఇక్కడ ఒక కుట్రలా కనపడుతుంది. అస్తనాపురం కాలనీ వాసులందరూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా అస్తనాపురం డివిజన్లో ఉన్నటువంటి కాలనీ వాసులు కానీ, కాలనీ ప్రెసిడెంట్లు కానీ, మరియు వివిధ అస్తనాపురం డివిజన్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, బీజేపీ పార్టీ నాయకులు కానీ ఆలోచించాలి. ఈ విషయాన్ని అధికారులకు మరియు జిహెచ్ఎంసీ అధికారులకు మరియు జోనల్ కమిషనర్కి మరియు ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఈ స్థానిక సంబంధించినటువంటి ఎమ్మెల్యే గారు మన సుధీర్ అన్న గారు కూడా చొరవ తీసుకోవాలి. అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ సుజాత నాయక్ గారు కూడా చొరవ తీసుకోవాలి. మరియు మాజీ కార్పొరేటర్ పద్మనాయక్ గారు కూడా చొరవ తీసుకోవాలి. ఇది అంత గందరగోళంగా కనపడుతుంది అని అంటున్నారు కాలనీ వాసులందరూ కూడా. కాబట్టి దీన్ని తక్షణమే జిహెచ్ఎంసీ అధికారులకు జిహెచ్ఎంసీ అధికారులు దాన్ని మ్యాప్ని అస్తనాపురం డివిజన్గానే మార్చాలని కోరుతూ జై బీసీ, మీ బీసీ ఉద్యమ రాష్ట్ర నాయకులు శ్రీరాములు గౌడ్ బోయపల్లి.